నిమిషప్రియ వచ్చేస్తుందని తాజాగా కేఏపాల్ టర్కీ నుండి సంచలన ప్రకటన చేశారు. టర్కీ నుంచి నిమిషప్రియ విడుదల కోసం అక్కడి నేతలతో కేఏపాల్ జరుపుతున్న చర్చలు ఫలించినట్లు ప్రకటించారు. మృతుడి కుటుంబంతో జరిపిన చర్చలు ఫలించాయని తెలిపారు. మరో 4 రోజుల్లో ఆమెను విడుదల చేసేందుకు అంగీకరించారని పాల్ పేర్కొన్నారు. నిమిషప్రియ క్షేమంగా విడుదలవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. యోమన్లో కేరళ నర్సు నిమిషప్రియకు ఈ నెల 16న అమలు కావాల్సిన ఉరి శిక్షను వాయిదా వేసింది యోమెన్ ప్రభుత్వం. యోమెన్ ప్రభుత్వంతో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరుపుతుంది. బ్లడ్ మనీపై మత పెద్దలతో బంధువులు రాయబారం నడుపుతున్నారు. దీన్ని ఆపేందుకు ఆమె కుటుంబానికి ఉన్న ఏకైక అవకాశం బ్లడ్ మనీ. దీనిపై ఇప్పటికే బాధిత కుటుంబంతో చర్చలు జరుపుతున్నారు. భారత్కు చెందిన ప్రముఖ మత గురువు కూడా ఈ ప్రయత్నాల్లో భాగమయ్యారు. నిమిషప్రియను శిక్ష నుంచి తప్పించేందుకు మత గురువు కాంతారంపూర్ ఏపీ అబూబకర్ ముస్లియార్ బాధిత కుటుంబం ఆమె తరపు న్యాయవాది వెల్లడించారు. ఈ కేసులో గ్రాండ్ ముఫ్తీ ఆఫ్ ఇండియా అబూబకర్ ముస్లియార్ మధ్యవర్తిత్వం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. బాధిత కుటుంబంతో పాటు యోమన్ స్థానిక అధికారులు, అక్కడి మత పెద్దలతో ఆయన మాట్లాడుతున్నారు. బ్లడ్ మనీని అంగీకరించేలా బాధిత కుటుంబాన్ని ఒప్పించేందుకు మేము తీవ్రంగా ప్రయత్నిస్తున్నాం. నిమిషకు శిక్ష పడకుండా చేయగలిగే మార్గం ఇదొక్కటే అని న్యాయవాది సుభాష్ చంద్ర వెల్లడించారు. హుతీల పాలనలో ఉన్న యోమన్ చట్టాల ప్రకారం నేరం రుజువైన తర్వాత కూడా దోషిని బాధిత కుటుంబం క్షమిస్తే శిక్ష తప్పుతుంది. ఆ కుటుంబం బ్లడ్ మనీకి అంగీకరిస్తే అది సాధ్యమవుతుంది. ఈ విషయంలో నిమిష కుటుంబం బాధితులతో సంప్రదింపులు కొనసాగిస్తూనే ఉంది. గతేడాది నిమిష తల్లి ప్రేమకుమారి యోమన్ వెళ్లారు. తనకున్న పరిచయాల ఆధారంగా బ్లడ్ మనీ ఇచ్చి తన కుమార్తెను కాపాడుకునేందుకు ప్రయత్నాలు చేశారు. ప్రియ కుటుంబం $1 మిలియన్ బాధిత కుటుంబానికి ఇచ్చేందుకు సిద్ధమైంది. మరోవైపు ఆమెను రక్షించేందుకు భారత ప్రభుత్వం సాధ్యమైనన్ని ప్రయత్నాలు చేస్తుందని అటార్నీ జనరల్ వెంకటరమణి సుప్రీంకోర్టుకు తెలియజేశారు. ఉరిశిక్షను ఆపేందుకు భారత్కు మార్గాలేమీ కనిపించడం లేదని తెలియజేశారు. బ్లడ్ మనీని దౌత్యపరంగా గుర్తించలేదని, అందుకే దాన్ని అధికారిక స్థాయిలో చర్చించలేమని స్పష్టం చేశారు. భారత్ యోమన్ల మధ్య దౌత్యపరమైన సంబంధాలు కూడా లేకపోవడంతో ఈ విషయంలో ప్రభుత్వం చేయగలిగిందేమీ లేదన్నారు. చివరి ప్రయత్నంగా బ్లడ్ మనీ అంశంపై బాధిత కుటుంబంతో నిమిషప్రియ కుటుంబ సభ్యులు చర్చలు జరుపుతున్నారు. ప్రస్తుతం నిమిషప్రియకు ఉరిశిక్ష వాయిదా వేసింది యోమన్ ప్రభుత్వం. నిమిషప్రియ వచ్చేస్తుందని తాజాగా కేఏపాల్ టర్కీ నుంచి సంచలన ప్రకటన చేశారు. టర్కీ నుంచి నిమిషప్రియ విడుదల కోసం అక్కడి నేతలతో కేఏపాల్ జరుపుతున్న చర్చలు ఫలించినట్లు ప్రకటించారు. చాలా సంతోషంగా ఉన్నాను. ఇప్పుడు ఇస్తాంబుల్ టర్కీలో చూడండి, బర్డ్స్ కూడా హ్యాపీగా ఉన్నాయి. ఎంత హ్యాపీగా ఉన్నాయి. ఎందుకు అంటే ఒక మంచి జరిగింది. నేను వచ్చి వారం రోజులు అయింది. అందరితో చర్చలు జరిపాము. అటువైపు గవర్నమెంట్ తో మీరు అంబాసిడర్ నాతో కూర్చొని మాట్లాడడం కూడా మీరు చూశారు. ముఖ్యంగా హూతీ చీఫ్, హూతీ ప్రెసిడెంట్, హూతీ లీడర్స్, ఆ ఫ్యామిలీ నిమిషా ఎవరినైతే మహదీని చంపేసింది అనాలి బై యాక్సిడెంట్, ఆ తర్వాత మాట్లాడు. ఆ ఫ్యామిలీ కూడా చివరిగా ఒప్పుకున్నారు. మీ అందరూ ప్రార్థనల వల్ల అతి త్వరలో నిమిషప్రియ ఇంటికి రావాలని, అందుకే అన్ని పనులు మానుకొని ఇక్కడే ఉన్నాను. మీరు చాలా మంది కామెంట్స్ పెట్టారు. మోదీ గారు ట్వీట్ చేసినా చీకపోయినా, జయశంకర్ సపోర్ట్ చేసినా చేయకపోయినా మేము ఉన్నాం సార్, మీతో మేము ఉన్నాం. నిమిషప్రియాని మీరు రిలీజ్ చేసిన దాకా రావద్దు అన్నారు. అదే 7 రోజులైంది వచ్చి. నిమిషప్రియ వచ్చేస్తుందని తాజాగా కేఏపాల్ టర్కీ నుంచి సంచలన ప్రకటన చేశారు. టర్కీ నుంచి నిమిషప్రియ విడుదల కోసం అక్కడి నేతలతో కేఏపాల్ జరుపుతున్న చర్చలు ఫలించినట్లు ప్రకటించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ.
గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ మార్నింగ్ సందీప్. మొత్తంగా యొమెన్ లో ఉరిశిక్షను అనుభవిస్తున్నటువంటి నిమిషప్రియ, కేరళ నర్సు ఎవరైతే ఉన్నారో నిమిషప్రియకు కాస్త ఊరట కలిగే అంశం మొన్న 4-5 రోజుల క్రితం కూడా ఉరిశిక్షకు వేయాల్సి ఉన్నప్పటికీ దాన్ని పోస్ట్ పోన్ చేసింది. సో ఇప్పుడు కేఏ పాల్ ఒక ప్రకటన చేయడం సంచలనంగా మారింది. సో నిమిషప్రియ త్వరలోనే వచ్చేస్తుంది. ఏదైతే కేఏ పాల్ టర్కీ నుండి సంచలన ప్రకటన చేశారు. సో టర్కీ నుంచి నిమిషప్రియ విడుదల కోసం అన్ని రకాలుగా అక్కడ నేతలతో చర్చలు జరుపుతున్నట్టుగా కేఏ పాల్ ప్రకటించారు. ఆ చర్చ ఫలప్రదమయ్యే అవకాశం ఉన్నది. సో మృతుడి కుటుంబంతో కూడా ఆయన చర్చ జరిపినట్టుగా తెలుస్తా ఉంది. సో మొత్తంగా 4-5 రోజుల్లో నిమిషప్రియ విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని, విడుదల చేసేందుకు అంగీకరించినట్టుగా కూడా కేఏ పాల్ ప్రకటించారు. సో మొత్తంగా మాత్రం నిమిషప్రియ కోసం, ఒకవేళ విడుదల కోసం ఆమె ఉరిశిక్షణ ఆపడానికి, ఆ విధంగా సేఫ్ గా రావడానికి, భారత ప్రభుత్వంలో ఒక వంతు చర్చలు గానీ ఒక తీవ్రంగా ప్రయత్నించింది. కానీ ఇప్పుడు ఏదైతే మత గురువుగా ఉన్నటువంటి కేఏ పాల్ కాస్త ఇనిషియేషన్ తీసుకొని మొత్తంగా నిమిషప్రియ వ్యవహారంలో ముందడుగు కొద్దిగా ఊరట లభించే విధంగా ఆ పరిస్థితులు నిమిషప్రియకు అనుకూలంగా మారేలా కనబడుతూ ఉన్నాయి. సో యెమెన్ లో కేరళ నర్సు నిమిషప్రియకు మొన్న 16వ తేదీనే, అంటే మొన్న జూలై 16వ తేదీ బుధవారం రోజునే ఆమెకు ఉరిశిక్ష పడాల్సి ఉన్నప్పటికీ ఆ బ్లడ్ మనీ, దీంట్లో ఇప్పటికే బాధిత కుటుంబంతో చర్చ జరుపుతున్నట్టు ఒక ప్రముఖ మత గురువు ద్వారా ఈ యొక్క మొత్తం ఉరిశిక్ష మొత్తంగా కూడా వాయిదా పడింది. ఆమెకు తాత్కాలిక ఊరట లభించిందని చెప్పేసి ఒక ప్రకటన విడుదల చేశారు. సో ఇప్పుడు నిమిషప్రియకు పూర్తిగా శిక్ష నుంచి తప్పించేందుకు మత గురువు కాంతాపురం ఏపీ అబూబకర్ ముస్లిం బాధిత కుటుంబాలతో సంప్రదింపులు జరుపుతున్నట్టుగా కూడా ఆమె తరపున నిమిషప్రియ న్యాయవాదులు ఇప్పటికే ప్రకటించారు. సో ఈ కేసులో గ్రాండ్ ముఫ్తీ ఆఫ్ ఇండియా అబూబకర్ ముస్లియార్ మధ్యవర్తిత్వం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. సో బాధిత కుటుంబంతో పాటు యెమెన్ స్థానిక అధికారులు, అక్కడ మత ప్రజలతో ఆయన మాట్లాడుతున్నారు. సో బ్లడ్ మనీని అంగీకరించేలా బాధిత కుటుంబాన్ని ఒప్పించేందుకు మేము తీవ్రంగా ప్రయత్నిస్తున్నాము. ఎవరైతే మృతుడు ఉన్నాడో అతని తరపున సంబంధించి బంధువులతో చర్చిస్తున్నట్టుగా తెలుస్తాం. నిమిషకు శిక్ష పడకుండా అన్ని మార్గాలు, ఏవైతే అన్ని మార్గాలు ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా పరిశీలిస్తున్నట్టుగా కూడా ఆమె తరపున న్యాయవాది సుభాష్ చంద్రన్ కూడా వెల్లడించారు. సో ఉతిల పాలనలో ఉన్న యెమెన్ చట్ట ప్రకారం నేరం రుజైన తర్వాత కూడా దోషిని బాధిత కుటుంబానికి క్షమిస్తే శిక్ష తప్పుతుంది. అంటే ఇప్పుడు ఎవరైతే నిమిషప్రియ చేతిలో హత్యకు గురిగా పడ్డాడో వాళ్ళ కుటుంబ సభ్యులు గనక నిమిషప్రియకు క్షమాభిక్ష పెడితే అది ఆ శిక్ష నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుంది. సో అల్టిమేట్ గా ఆ కుటుంబం బ్లడ్ మనీకి అంగీకరిస్తే అది సాధ్యమవుతుంది. ఆ బ్లడ్ మనీ కోసమే ఇప్పుడు నిమిషప్రియ తరపు న్యాయవాదులు కావచ్చు, ఈ మత గురువులు కావచ్చు, కేపాలు కావచ్చు, వీళ్ళంతా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఒకవేళ కనుక ఆ యొక్క మృతుడికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులతో సంప్రదింపులు జరిపి చర్చలు సఫలమైతే ఖచ్చితంగా నిమిషప్రియకు ఈ శిక్ష నుంచి విముక్తి లభించే అవకాశం ఉంటుంది. సో ఎవరైతే నిమిషప్రియ తల్లిదండ్రులు ఉన్నారో ఆమెను కాపాడేందుకు చివరికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. $1 మిలియన్ ఏదైతే, అంటే ఒక నిమిషప్రియకు సంబంధించినటువంటి ఎవరైతే చేతిలో హత్య కాబడ్డారో వాళ్ళ కుటుంబానికి $1 మిలియన్ ఇచ్చేందుకు కూడా ఆమె కుటుంబ సభ్యులు సిద్ధంగా ఉన్నారు. సో ఈ వైపు మరోవైపు ఆమెను రక్షించేందుకు కూడా భారత ప్రభుత్వం కూడా సాధ్యాసాధ్యాలన్నింటినీ కూడా పరిశీలిస్తోంది. అవసరం ఉన్న వేరే అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణ్ ని సుప్రీంకోర్టుకు తెలియజేశారు. సో ఉరిశిక్షణ ఆపేందుకు చివరి వరకు ప్రయత్నించాము. సో భారత్ కు ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి యెమెన్ చట్టాల ప్రకారం భారత్ ముందు ఎలాంటి అవకాశం లేకపోవడంతో కాస్త దీంట్లో భారత కేంద్ర ప్రభుత్వం ఎంత ప్రయత్నించడో చూపినా ఏం చేయలేకపోయింది. సో బ్లడ్ మనీని దౌత్యపరంగా గుర్తించలేదని, అందుకే దాన్ని అధికారికం, అంటే బ్లడ్ మనీ కోసం అది కేవలం కుటుంబ సభ్యులు, వాళ్ళకి సంబంధించిన బంధువులు ఇంటర్నల్ గా జరుపుకునే చర్చలు వాళ్ళ న్యాయవాదులు కానీ కేంద్రం డైరెక్ట్ గా నేరుగా ఆ బాధితుల కుటుంబంతో చర్చలేని పరిస్థితి. సో అది బ్లడ్ మనీకి కేంద్ర దౌత్యపరంగా అది అంగీకారం లేదు కాబట్టి ఆ విషయంలో భారత్ ఏం చేయలేకపోయింది, కేంద్రం ఏం చేయలేకపోయిందని కూడా చెప్పింది. సో దీంతో మొత్తానికైతే ఇప్పుడు బ్లడ్ మనీ ఒక ఆశను చిగురింపజేస్తుందని చెప్పవచ్చు నిమిషప్రియ వ్యవహారంలో. అది కనుక సక్సెస్ అయితే నిమిషప్రియకు మొత్తంగా ఈ యొక్క ఉరి శిక్ష నుంచి కావచ్చు, ఈ కేసు నుంచి విముక్తి లభించే అవకాశం ఉంటుంది. ఒకవైపు తీవ్రంగా ఆ నిమిషప్రియ కుటుంబ సభ్యులు కావచ్చు, ఒకవైపు మధ్యలో మత గురువులు కావచ్చు, ఆమె తల్లిదండ్రులు కావచ్చు, న్యాయవాదులు అందరూ కూడా తీవ్రంగా శ్రమిస్తున్నారు. సో ఎట్టకేలకు నిమిషప్రియకు 4-5 రోజులు ఒక ఊరట లభిస్తుందని చెప్పేసి కేఏపాల్ ప్రకటన సంచలనంగా మారింది. సో 4-5 రోజుల్లో ఏం జరుగుతుంది, ఆ నిమిషప్రియకు పూర్తి స్థాయిలో యొక్క ఉరి శిక్ష నుంచి విముక్తి లభిస్తుందా లేదా అనేది మాత్రం మనం వేచి చూడాలి. రైట్. థ్యాంక్ యూ రాధాకృష్ణ.